పరిషత్తు ఏర్పడి 7 ఏళ్ళయ్యి బ్రాహ్మణులలో ఆత్మవిశ్వాసం, ఆర్థిక పరిపుష్టి పెంచుకోవాలనేటువంటి సామర్థ్యం పెరిగిన తర్వాత వాళ్ళలో ఒక సంఘటిత శక్తి వచ్చి మేము సైతం తప్పకుండా బాగుపడడానికి అవకాశం కలిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అని చెప్పనేటువంటి రీతిలో ఉన్న సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితి దయనీయమైనటువంటి స్థితి వచ్చింది. ఇది చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక గొప్ప విషయం ఏంటంటే, చాలామంది అనుకుంటూ ఉంటాం బ్రాహ్మణులు అంటే అగ్రవర్ణాల వాళ్ళు కదా, వాళ్ళకేమైంది అని చెప్పని. కానీ ఎంత అగ్రవర్ణాల వాళ్ళైనా ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారో, ఎంతమంది వేద పండితులు ఏ రకంగా బాధపడుతున్నారో, ఎంతమంది అర్చకులు ఏ రకంగా బాధపడుతున్నారో, ఎంతమంది చిన్న పూజారులు బాధపడుతున్నారో అనేటువంటి సంగతి స్వయంగా నేను చూసినటువంటి వాడిని. నేను అర్చక కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. వేలాది మంది అర్చకులు, వందలాది మంది వేద పండితులు, అలాగే వాళ్ళ యొక్క కుటుంబాలు, వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ యొక్క సంతానము, ఆడపిల్లలు, మగవాళ్ళందరూ కూడా ఎంత చదువుకున్నా ఇబ్బందుల్లో ఉండేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనందం కలిగి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రశేఖరరావు గారు ఒక రకంగా బ్రాహ్మణులు అంటే అపారమైనటువంటి గౌరవము, భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాడైనా పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక 3-4 సార్లు వివిధ పెద్దలతో అందరితో కూడా సంప్రదించి అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీస్గా పనిచేసేంత స్థాయిలో ఉండేటువంటి వాళ్ళని కూడా పిలిచి వాళ్ళని కూడా ఆహ్వానించి వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఏం చేస్తే బాగుంటుందో అని ఆలోచించి వారు 2017వ సంవత్సరం జనవరి చివరి వారంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పడిన తర్వాత బ్రాహ్మణుల కళ్ళల్లో ఆనందపు కన్నీళ్ళు వచ్చాయి. కళ్ళు కన్నీటి చెలమలైనాయి. నిజంగా చెప్పాలని చెప్పంటే మాకు కూడా ఒక పరిషత్తు ఉంటుందా, మమ్మల్ని కూడా పట్టించుకుంటారా అని చెప్పనేటువంటి భావం కలిగింది. అసలు బ్రాహ్మణుడి యొక్క పాత్ర ఏంటి, బ్రాహ్మణుడి యొక్క స్థానం ఏంటి, బ్రాహ్మణుడు ఎవరు అంటే ఒక్కసారి మనం ఆలోచిద్దాం. పుట్టిన దాదిగా గిట్టేదాకా ప్రతి దశలో కూడా బ్రాహ్మణుల యొక్క అవసరం ఉండేటువంటి పరిస్థితి ఈనాడు సమాజంలో ఉంది. అందరికీ తెలిసిన విషయమే. పుట్టితే ఏ తిథిలో పుట్టాడు, ఏ వారాన పుట్టాడు, ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ రాశికి సంబంధించిన వాడు అనేటువంటి రీతిలో తిథివార నక్షత్రాలు చూసేటువంటి వాడు బ్రాహ్మడు. పుట్టిన తర్వాత బారసాల అయితే నామకరణోత్సవానికి తానుండి చేయించేటువంటి వాడు బ్రాహ్మడు. అక్షరాభ్యాసం చేయించేటువంటి వాడు బ్రాహ్మడు గురువుగా. గురు బ్రహ్మ గురుర్దేవో గురు బ్రహ్మ గురుర్దేవో గురుడు విష్ణు మహేశ్వర అని చెప్పనేటువంటిది మనకందరికీ తెలిసిన సంగతే. బ్రాహ్మణుడు నామకరణం చేసినప్పటి నుంచి, అక్షరాభ్యాసం చేసినప్పటి నుంచి, ఆ తర్వాత వివాహ కార్యక్రమం జరగాలని చెప్పంటే ఆ సంస్థ శ్లోకాల్లో ఉండేటువంటి వివాహం ఇవాళకి ఒక పవిత్ర బంధంగా ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామని చెప్పించేటువంటి వాడు బ్రాహ్మడు. తర్వాతి కార్యక్రమంలో కూడా బ్రాహ్మడే. ఆ తర్వాత 2 చిటికెన వేళ్ళు కలిస్తే కళ్యాణం, 2 కాలి బొటన వేళ్ళు కలిస్తే నిర్యాణం. నిర్యాణ దశకు వచ్చినప్పుడు కూడా మనిషికి కావలసినటువంటి స్థితి బ్రాహ్మడు. అందుకని నేను అంటున్నాను, పుట్టినదాదిగా గిట్టేదాకా కూడా బ్రాహ్మణుడి యొక్క ప్రమేయం ఉండేటువంటి ఈ సమాజంలో బ్రాహ్మణుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే కనీసం కుర్చీ ఇచ్చి కూడా గౌరవించినటువంటి వాళ్ళని చాలామందిని చూశాను నేను. మర్యాదగా మాట్లాడకుండా ఎంతలే పో నువ్వేమిటి అని చెప్పినటువంటి రీతిలో ఒక పేదవాడిని పలకరించడానికి కోసం చెప్పని ఈసడించుకునేటువంటి వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండేవాళ్ళని చూశాను నేను. ఇవన్నీ నాకు గుర్తుకొస్తుంటాయి. ఎందుకంటే ఇవన్నీ అనుభవించినటువంటి వాళ్ళతో నాకు ఉండేటువంటి అనుబంధం గొప్పది కాబట్టి. అలాంటి స్థితిలో గౌరవనీయులు మాన్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఏర్పరచాలా, వాళ్ళకు కూడా కావాల్సినటువంటి స్థాయిని ఇవ్వాలా, వారికి కూడా మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ అయినటువంటి వారును, తెలంగాణ ఉద్యమంతో 1969 నుంచి కూడా అనుబంధం ఉండేటువంటి వారును, మీరైతేనే బాగుంటుందనేటువంటి ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో, ఒక ప్రేమతో, ఒక గౌరవంతో నన్ను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అధ్యక్షంగా చేసినందుకు వారికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. అదొక బాధ్యతగా అనుకోలేదు, అది నాకు కావాల్సినటువంటి రీతిలో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది నాకు అని చెప్పని భగవంతుడి ఇచ్చిన ఆదేశంగా నేను భావించి ముఖ్యమంత్రి గారి ఆదేశాలను పాటించి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడున్న పరిస్థితిని చూస్తూ ఉంటే మనసు విలువలలాడిపోతుంది, కళ్ళు శ్రావణ మేఘాలు అవుతున్నాయి. అందుకోసమే నేను ఇవాళ మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ బ్రాహ్మణుల గురించి చేపట్టినటువంటి పథకాల విషయంలో
ఏదైతేనేమి వాళ్ళు బాగా చదువుకుంటారు కాబట్టి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళకు విదేశీ విద్యా పథకం క్రింద వారికి కావాల్సినటువంటి సాయం చేద్దామని చెప్పని ముందుకొచ్చారు ఆనాటి ముఖ్యమంత్రి. మీకెందుకు బడ్జెట్ గురించి నేను చూసుకుంటానని చెప్పని ప్రతి సంవత్సరం ఒక 100 కోట్ల రూపాయలని ప్రకటించినటువంటి వారు ఆనాటి ముఖ్యమంత్రి. 100 కోట్ల రూపాయలు ప్రతిసారైనా ఇస్తామని చెప్పని అనుకున్న ప్రభుత్వంలో గత 50 ఏళ్లుగా ఉండినటువంటి వాడిని 1973 నుంచి ఉన్నటువంటి 2023 వరకు చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినటువంటి వాడిని, చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి వరకు పిఆర్ఓగా, కమిషన్ ఇన్ఫర్మేషన్గా మీకు అందరికీ తెలిసిందే. ఎందుకు ఈ మాట అంటున్నానని చెప్పంటే ప్రభుత్వంలో తప్పకుండా ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయి. ఒకసారి 100 కోట్లు అన్న దగ్గర 50 కోట్లు ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి 25 కోట్లు ఇవ్వచ్చు. కానీ ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు మనం అమౌంట్ రిలీజ్ చేయాలనేటువంటి సత్సంకల్పంతో ఆ కార్యక్రమాలను నిర్వహించడానికి కావాల్సినటువంటి ఆసరాన్ని అందించినటువంటి మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బ్రాహ్మణులంతా కూడా తప్పకుండా నమస్కరించాలి. ఇదొక్కటే కాదు, అర్చకులైనటువంటి వాళ్లకు, దేవాలయాల్లో ఉండేటువంటి వాళ్లకు సరైనటువంటి జీతాలు లేనటువంటి సందర్భంగా అర్చకులకు అందరికీ కూడా ప్రభుత్వం తరపున దాదాపు 2000 మందికి కావాల్సినటువంటి జీతాలు అందిద్దామని చెప్పినటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పెద్దలు. అలాగే ధూపదీప నైవేద్య పథకం కింద దాదాపు 6731 మందికి ధూపదీప నైవేద్య పథకం కింద 10,000 రూపాయల వరకు కూడా ధూపదీప నైవేద్య పథకం కింద వారికి జీతభత్యాలు ఇద్దామని చెప్పని నిర్ణయం తీసుకున్నటువంటి పెద్ద ఆయన. అలాగే వేద పండితులకు ప్రతి నెలకు కూడా వాళ్ళకి ఏముంది పాపం 60, 70, 80 ఏళ్ళకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా బాగుండాలని చెప్పని ప్రతి నెలకు ఒక 5,000 రూపాయలు ఆర్థిక సహకారం చేద్దామని చెప్పని నిర్ణయం తీసుకుని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా ఇప్పించినటువంటి పెద్ద ఆయన. ఇలా బ్రాహ్మణులందరినీ కూడా నేను ఆదుకుంటానని చెప్పని ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా ఆదరించినటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణులందరికీ కూడా ఒక స్థైర్యం ఏర్పడింది, ఒక ఆత్మవిశ్వాసం ఏర్పడింది. కానీ ఆత్మాభిమానం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది బ్రాహ్మణులకి.